రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, లార్సెన్, M&M షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, HUL, బజాజ్ ఫిన్సర్వ్, బ్రిటానియా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఏంటి ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అంటే ఏ అంశాలు ముఖ్యంగా మార్కెట్ ని ప్రభావితం చేస్తా ఉన్నాయి? మనకి లాస్ట్ వీక్ చూసినట్లయితే 2% మన మార్కెట్స్ పెరగడం జరిగిందండి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా. అట్లాగే కొంచెం లెగార్డ్ గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా 2.76% లాస్ట్ వీక్ పెరగడం జరిగింది. సో మొత్తం మీద లాస్ట్ వీక్ లో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మార్కెట్స్ ఆల్ టైమ్ హై రీచ్ అవటం, రీచ్ అయిన తర్వాత ఆల్ టైమ్ హై దగ్గర కన్సాలిడేషన్ అవటం జరుగుతుంది. మెయిన్ గా మనకి మార్కెట్ లో ఫెడ్ మీటింగ్ సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది రేపు బుధవారం రాబోతుంది యుఎస్ లో. సో 18th దాకా, అంటే సెప్టెంబర్ 18th, అంటే రాబోయే 2 రోజులు మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ డెసిషన్ బట్టి మార్కెట్ ఫర్దర్ మూవ్ ఉండొచ్చు. మెయిన్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారనే అంచనాలు, ఒక 25 బేసిస్ పాయింట్స్ అంచనాలు అందరూ ఊహిస్తున్నది. ఆ పాయింట్ ఆల్మోస్ట్ మార్కెట్ లో డిస్కౌంట్ అయిపోయింది. కాకపోతే ఇన్ కేసు 50 బేసిస్ పాయింట్స్ ఏమన్నా తగ్గిస్తారా అనేది మార్కెట్ ఎదురు చూస్తుందండి. ఇన్ కేసు మార్కెట్ ఫెడ్ కనుక 50 బేసిస్ పాయింట్స్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసిన పక్షంలో మార్కెట్స్ భారీగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సో పర్టికులర్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ లో బాగా షైన్ అవుతున్న ఇండియా లాంటి మార్కెట్స్ 50 బేసిస్ పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే బాగా ఫాస్ట్ గా ర్యాలీస్ చేసి ఇంకా ఫర్దర్ ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాయింట్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుందని మన అభిప్రాయం. కాలర్ ఉన్నారు, కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నా దగ్గర నాకు ఈ పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ ఒక ఐపీఓలో ఒక 31 షేర్లు అలాట్ అయినాయి సార్. రేపు లిస్టింగ్ అవుతుంది కదా, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? చూడండి, ఎందుకంటే అన్ని జ్యువెలరీ స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో పిఎన్ గాడ్గిల్ కూడా మంచి లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉందండి. పర్టికులర్ గా ఈరోజు ఐపీఓలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్ట్ అయింది. మనం చూసాము ఆల్మోస్ట్ మోర్ దాన్ 100% ఈ స్టాక్ రిటర్న్ సింగిల్ డే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ ఐపీఓ బుల్ మార్కెట్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ ప్రైసెస్ కూడా హైగా ఉన్నాయి. అలాగే జ్యువెలరీ స్టాక్స్ అన్ని కూడా బాగా హై ప్రైసెస్ లో నడుస్తూ ఉన్నాయి. సో మేబీ పిఎన్ గాడ్గిల్ కూడా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ కేసు స్టాక్ కనుక మీకు మంచి రిటర్న్ ఇచ్చిన పక్షంలో, ఒక 50 to 70% ఇచ్చిన పక్షంలో ట్రైలింగ్ స్టాప్ లాస్ తో నెక్స్ట్ ఫ్యూ డేస్ హోల్డ్ చేయమని చెప్తాను. సార్, ఓవరాల్ గా సెక్టర్ వైజ్ గా చూస్తే ఫార్మా సెక్టర్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉందంటారా? ఎలా ఉంది? ఫార్మా అలాగే హెల్త్ కేర్ సెక్టర్స్ లాస్ట్ 1 month లో 6% దాకా పెరగడం చూసామండి. అంటే ఫార్మా సెక్టర్ లో చాలా స్టాక్స్ మంచి హైస్, రికార్డ్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. పర్టికులర్ గా మనం స్మాల్ క్యాప్ నుంచి అన్ని సెగ్మెంట్స్ లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని స్టాక్స్ కూడా పెరగడం మనం చూస్తున్నాము. పర్టికులర్ గా మనకి స్మాల్ క్యాప్స్ లో కొన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ డబుల్, ట్రిపుల్ అయిన సందర్భాలు కూడా లాస్ట్ 6 months లో చూసాం. సో ఇప్పుడు లార్జ్ క్యాప్స్ లో కూడా మంచి ర్యాలీస్ చూసాము. సన్ ఫార్మా కానీ, లూపిన్, అలాగే నాట్కో ఫార్మా, ఇవన్నీ కూడా. కొన్ని స్టాక్స్ మాత్రం డాక్టర్ రెడ్డి ల్యాబ్ లాంటి స్టాక్స్ కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా హెల్త్ కేర్ అంటే హాస్పిటల్స్, అట్లాగే క్లినిక్స్, ఇలాంటి స్టాక్స్ కూడా బాగా రాణిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 సెక్టార్స్ లాస్ట్ 1 month నుంచి పర్టికులర్ గా ఐటీ సెక్టార్ కూడా కలుపుకోవచ్చు. ఈ 3 సెక్టార్లు బాగా పెరుగుతున్నాయని మనం చూడొచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటో చెప్పండి.
నమస్తే సార్, నేను టెక్మహేంద్ర 1725లో కొన్నాను. జెన్యున్ కాశ్మీర్ బ్యాంక్ 115లో కొన్నాను సార్. అది తగ్గుండవి ఎటగేమంటారు సార్? రెండో స్టాక్ ఏంటండి? రెండో స్టాక్ జెన్యున్ కాశ్మీర్ బ్యాంక్ సార్, 115లో కొన్నాను. ఓకే అండి. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో చిన్న బ్యాంక్స్ అయిన అన్ని బ్యాంక్స్ కూడా కొంచెం వీక్ గా పర్ఫామ్ చేస్తున్నాయండి. సో ఈ స్టాక్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో వీలైతే మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోనే లార్జ్ బ్యాంక్స్ కి మూవ్ అయిపోవడం బెటర్ అండి. లైక్ కెనరా బ్యాంక్ కానీ, పిఎన్బి లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా అట్లాంటి స్టాక్స్ మూవ్ అవడం బెటర్. ఈ స్టాక్ అయితే కొంచెం వీక్నెస్ లో ఉంది, ప్రస్తుతానికి అయితే వీక్ గా ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మనకి అక్టోబర్ లో ఉన్నాయి. అక్టోబర్ లో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకొని నెంబర్స్ ఇంప్రూవ్ కాకపోతుంటే అప్పుడు స్విచ్ అయిపోవచ్చు. అలాగే మీరు అడిగిన టెక్ మహీంద్రా స్టాక్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందండి, ఇంకా కూడా మంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి స్టాక్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. రామకృష్ణ గారు డౌట్ ఏంటో చెప్పండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. హలో సార్, విఎంఎస్ సార్, విఎంఎస్ ఒకటి, బీడీఎల్ ఒకటి. విఎంఎస్ అండి, విఎంఎస్ విఎంఎస్ అండి, షిప్ బ్రేకింగ్ యూనిట్ అండి. హలో, అర్థం కాలేదండి. విఎంఎస్ మీరు అడుగుతుంది? విఎంఎస్ ఇండస్ట్రీస్. విఎంఎస్ అండి, విఎంఎస్ సార్, అది షిప్ బ్రేకింగ్. అలాగే అండి, విఎంఎస్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం 54 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా ఒక షార్ప్ ర్యాలీ తర్వాత కొంత ఫాల్ వచ్చింది స్టాక్ లో. ఆ ఫాల్ తర్వాత ఈ రోజు బాగా పెరుగుతుంది. మరి ఈ రోజు పర్ఫార్మెన్స్ బాగుంది, 5%, ఆల్మోస్ట్ 4 to 5% ఈ స్టాక్ పెరగడం జరిగింది. మేబీ ఇక్కడ నుంచి స్టాక్ కొంత ర్యాలీస్ జరిపే ఛాన్స్ కనిపిస్తుందండి. నెక్స్ట్ బీడీఎల్ కనుక తీసుకున్నట్లయితే, బీడీఎల్ ఆఫ్టర్ షార్ప్ ర్యాలీస్ లాస్ట్ 1 year లో చూసాము. తర్వాత ఒక 30% కరెక్షన్ జరిగింది. ఈ స్టాక్ ఇంకా కొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి నాకు. సో మోస్ట్లీ ఈ స్టాక్ 1100, 1150 ఆ ప్రాంతాల్లో బహుశా అక్కడ సపోర్ట్స్ తీసుకోవచ్చండి. సో ఆ సపోర్ట్ పాయింట్స్ నెక్స్ట్ ఇమీడియట్ గా 1100, 1150 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. కాలర్ ఉన్నారు, గోపాలకృష్ణరాజు గారు కాల్ చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్సిఐఎల్ ఆటో 800 కొన్నాను సార్, దాని గురించి కూడా చెప్పండి సార్. ఎస్సిఐఎల్ ఆటో, కాల్ ఆటో. కంపెనీ నేమ్ అర్థం కాలేదండి. ఎస్బిఎల్, ఎస్సిఐఎల్, ఎస్సిఐఎల్ ఆటో, ఎఫ్సిఐఎల్, ఎస్సిఐఎల్, ఎఫ్సిఐఎల్. నాకు ట్రాక్ అవ్వలేదండి ఎఫ్సిఐఎల్ ఆటో. యా, కాల్ కట్ అయినట్టుంది సార్. నెక్స్ట్ కాలర్ మూర్తి చేస్తున్నారు. మూర్తి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్సిస్ కేడ్స్ అండి, యాక్సిస్ కేడ్స్, AXISCADES ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఓకే అండి. యాక్సెస్ కేడ్స్ కొంత కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి ఈ స్టాక్. ఇమ్మీడియట్ గా అయితే ఈ స్టాక్ లో పెద్ద మూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు నాకు అనిపించలేదు. కొంత అంటే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే కొనుక్కోండి. షార్ట్ టర్మ్ వ్యూలో కన్సల్టేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్. సార్, ఓవరాల్ గా మెటల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సెక్టర్ అంటే అనుకూలంగా ఉందా ఇన్వెస్టర్స్ కి? అంటే మెటల్ స్టాక్స్ చాలా రోజులు అండర్ పర్ఫార్మ్ చేస్తా ఉన్నాయండి స్టాక్స్. రీసెంట్ గా కొంత మెటల్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కొన్ని మెటల్ స్టాక్స్ బాగానే పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా మనం చూస్తున్న నేషనల్ అల్యూమినియం, JSW స్టీల్, హింద్ కాపర్, అట్లాగే హిండాల్కో ఇవన్నీ కూడా మంచి ర్యాలీస్ చేశాయి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు చిన్నగా మెటల్ స్టాక్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు టాటా స్టీల్ లాంటివి ఇవి కూడా చాలా రోజులు కన్సాలిడేషన్ అయ్యి ఈ ప్రాంతాల్లో స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారు. సార్, రామకృష్ణ సార్ గారికి నమస్కారం సార్. మీరు మాకు లాంగ్ టర్మ్ కి చాలా స్టాక్ చెప్పారు సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సార్, 6 ట్రాన్స్మిషన్స్ ఒకటి, JG కెమికల్, ఇది
ఈ రెండు లాంగ్ టర్మ్కి పికప్ చేసుకోవచ్చా? రెండోది ఏంటంటే జేజీ కెమికల్ సార్. ఓకే అండి. అదేవిధంగా సార్ ఓరియంటెడ్ రైల్ ఇన్ఫ్రా సార్, ఈ మూడింటి గురించి చెప్పండి సార్. లాంగ్ టర్మ్ సార్ ఒక 3-4 years ఉండగలుగుతాను, ఎవ్రీ క్వార్టర్ కూడా చూసుకోగలుగుతాను. జేబీ కెమ్ అన్నారు కదండి. జేజీ సార్, జేబీ యూఐటీఓ సార్. మీ స్టాక్ నేమ్ జేబీ కెమికల్స్ సార్, జేబీ లామినేషన్ సార్? జేజీ కెమికల్ సార్, జేజీ. జేటీ. ఓకే. ఓకే అండి. జేజీ కెమికల్స్ బాగుందండి. టెక్నికల్ చార్ట్ చూసినప్పుడు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 436 దగ్గర ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. స్టడీ ర్యాలీస్ ఈ స్టాక్ లో ఉన్నాయండి, హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం పొందలుచుకుంటే మీరు 385 ఆ ప్రాంతాలు, 385-400 మధ్యలోకి వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోండి, ఫ్రెష్ ఎంట్రీస్. అంటే అరౌండ్ ఒక 10% తక్కువలో చెప్తున్నాను. సో పిక్స్ ట్రాన్స్మిషన్స్ వచ్చేటప్పటికి ఈ స్టాక్ మంచి ర్యాలీ ఈరోజు వచ్చింది. బహుశా ఈ స్టాక్ ఫర్దర్ ర్యాలీస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వన్స్ ఈ స్టాక్ 1720 ఆ ప్రాంతాలు క్రాస్ అయినట్లయితే ఫాస్ట్ గా ఒక 10% ఈ స్టాక్ లో గెయిన్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో మీరు లాంగ్ టర్మ్ కోసం పొందలుచుకుంటే ఈ స్టాక్ లో అరౌండ్ 1600 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు యాడ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సరే, ఈ ప్యాక్ డ్యూరబుల్. హలో, ఏదండి ఈ ప్యాక్ డ్యూరబుల్. ఇంకోటి వచ్చి రిఫ్లెక్స్ ఇండస్ట్రీ సార్. అవును. ఓకే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటండి? ఈ రేట్లో బై చేయొచ్చా సార్? ఈ రేట్ లో బై చేయొచ్చు. ఓకే అండి. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ వచ్చేటప్పటికి 361 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు షార్ప్ ర్యాలీ స్టాక్ లో చూసాము, 393 దాకా వెళ్ళింది. సో ఈ స్టాక్ లో మీరు ఫ్రెష్ గా కొనదలుచుకుంటే కొంత డిప్స్ లో తీసుకోండి. అంటే ఆల్మోస్ట్ టెక్నికల్ గా అయితే చాలా మీన్ రివర్షన్ పాయింట్ లో ఉంది. సో కొన్నిసార్లు స్టాక్స్ షార్ప్ గా ఫాలో అవుతూ ఉంటాయి. అరౌండ్ 300 అయితే నేను సజెస్ట్ చేస్తానండి. 300 రూపీస్ దగ్గర ఈ స్టాక్ వచ్చినప్పుడు బై చేయమని చెప్తాను. అలాగే రిఫ్లెక్స్ ఇండస్ట్రీస్ కూడా నాన్ స్టాప్ ర్యాలీ మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఆల్మోస్ట్ వన్ వే ర్యాలీ కనిపిస్తుంది. ఎప్పుడైనా చిన్న చిన్న డిప్స్ తీసుకుంటుంది. సో ఈ స్టాక్ కూడా డిప్స్ లో యాడ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ రమా చేస్తున్నారు. రమ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము బజాజ్ ఫైనాన్స్ కాల్ తీసుకున్నామండి, కానీ తగ్గింది ఎట్లా? హలో, యా, బజాజ్ ఫైనాన్స్ అండి. అదేనండి. కాల్ స్ట్రైక్ ప్రైస్ చెప్పగలుగుతారా? ఎంత అండి స్ట్రైక్ ప్రైస్? ఎంత? 120 అండి. అంటే మీరు ప్రైస్ చెప్తున్నట్టున్నారు మేడం. స్ట్రైక్ ప్రైస్ అని ఉంటుంది కదా, 7500, 7700, ఏ కాల్ కొన్నారు? 8000? 7600 అండి. 7600 కాల్ కొన్నారు. ఎప్పుడు కొన్నారండి? ఈ మార్నింగ్ తీసుకున్నాం. ఓకే అండి. అంటే మార్నింగ్ తీసుకున్న తర్వాత ఈ స్టాక్ ఆల్మోస్ట్ మీకు ఆ ప్రైస్ నుంచి 300 రూపాయలు తగ్గిపోయిందండి. కాల్స్ కొన్నప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ తగ్గిపోతే కాల్ వాల్యూస్ చిన్న చిన్నగా డిటరేట్ అయిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. ఈవెన్ సెటిల్మెంట్ చివరికి మళ్ళీ ఆ ప్రైస్ కి స్టాక్ వచ్చినా గానీ మీకు కాల్ వాల్యూ లాస్ వస్తుందండి. సో పూర్తి అవగాహన లేకుండా ఈ ఆప్షన్స్ చేయొద్దండి. నెక్స్ట్ కాలర్ జగదీష్ చేస్తున్నారు. జగదీష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ తిరుపతి నుంచి జగదీష్ అని. చెప్పండి సార్, రైట్స్ ఏం సార్ పరిస్థితి? రైట్స్, దాని తర్వాత ఎస్ఎంఎస్ ఫార్మా సార్. అవును సార్, కొన్నాను సార్. ఓకే అండి. ఎస్ఎంఎస్ ఫార్మా పరిస్థితి బాగానే ఉందండి.
చక్కగా ఈ స్టాక్ పెరుగుతుంది. ప్రస్తుతం 364 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వచ్చి మళ్ళీ స్టాక్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. ఫార్మా ర్యాలీ నడుస్తుంది, సో హోల్డ్ చేయండి ఎస్ఎంఎస్ ఫార్మా. రైట్స్ వచ్చేటప్పటికి 714 లో ఉంది. కొంత కన్సాలిడేషన్ జరిగింది ఈ స్టాక్ లో, మోస్ట్లీ కన్సాలిడేషన్ అయిపోయింది అనుకుంటున్నాను. రీసెంట్ గా 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్స్ తీసుకొని అంటే అరౌండ్ 650, 660 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ మళ్ళీ ర్యాలీ చేస్తూ ఉంది. సో ఈ స్టాక్ కూడా వెరీ షార్ట్ టర్మ్ లో ర్యాలీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేయండి. సెయిల్ ఆటో సిచ్యువేషన్ ఏంటి సార్ ఈ స్టాక్? ఏ స్టాక్ అండి? సెయిల్ ఆటో. సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అడుగుతున్నారు మీరు? ఓకే అండి. సో ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ జరిగిందండి. జరిగిన తర్వాత కొంత ఫాల్, మళ్ళీ రికవరీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మోస్ట్లీ కొంత హోల్డ్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టాక్ 120 కూడా కట్ అవుతుంది, కింద ట్రేడ్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోయింది. వరుణ్ బెవరేజెస్ సిచ్యువేషన్ ఏంటి సార్ మార్కెట్ లో ఇప్పుడు? ఓకే అండి, వరుణ్ బెవరేజెస్ మంచి కంపెనీ అండి, అంటే స్ట్రాంగ్ పర్ఫార్మింగ్ కంపెనీ. 621 ఉంది. రీసెంట్ టైమ్స్ లో కొంత వాలటిలిటీ ఎక్కువైంది. అంటే గతంలో ఈ స్టాక్ స్మూత్ ర్యాలీస్ చేసేది. అంటే ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఇయర్ లో చూస్తే ఈ వరుణ్ బెవరేజెస్ పోస్ట్ స్ప్లిట్ తర్వాత 200 నుంచి ఆల్మోస్ట్ 550 ఆ ప్రాంతాల దాకా చాలా స్మూత్ ర్యాలీస్ చేసింది. తర్వాత కొంత కన్సాలిడేషన్, కొంత వాలటిలిటీ మోడ్ లో ఈ స్టాక్ పడిపోయింది. సో కాబట్టి ప్రస్తుతానికి ఈ స్టాక్ హోల్డ్ చేయండి. మళ్ళీ ఈ స్టాక్ ఫర్దర్ ర్యాలీస్ 680 ఆ ప్రాంతాలు దాటిన తర్వాత కొంచెం మంచి ర్యాలీస్ వచ్చే ఛాన్స్. నెక్స్ట్ కాలర్ రోహిత్ చేస్తున్నారు. రోహిత్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఓకే అండి. హలో అండి రామకృష్ణ గారు. ఓలా ఎలక్ట్రిక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అది ఫ్యూ డేస్ నుంచి లాసెస్ లో ఉంది. దాన్ని హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా అనేది అర్థం కావట్లేదు. ఓకే అండి, మీరు ఏ ప్రైస్ లో కొన్నారండి? నేను 70 రూపీస్ అన్నప్పుడు కొన్నాను. ఇనిషియల్ ఐపీఓ అలాట్మెంట్ వచ్చింది. ఓకే, ఈ స్టాక్ ఏంటంటే 2 digits నెంబర్స్. చెప్పండి. ఇనిషియల్ గా కొన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రాఫిట్స్ లోనే ఉంది, కానీ లాస్ లో వెళ్తుంది రోజు. అర్థమైంది. అంటే మీకు మీరు కొన్న ప్రైస్ కంటే ఎక్కువ రేట్ లో ఉన్నప్పటికీ స్టాక్ కొన్ని రోజులు పడుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ సాధారణం అండి మార్కెట్ లో. కొంత వాలటిలిటీలు, అలాగే స్టాక్స్ ప్రైసెస్ పైకి కిందకి మూవ్ అవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణము. రోజు స్టాక్స్ పైకి వెళ్ళవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే ఈ స్టాక్ కూడా న్యూగా లిస్ట్ అయింది, స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ. సో నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ మనం రిజల్ట్స్ చూడాల్సిన అవసరం ఉందండి. అంటే వీళ్ళు ప్రామిస్ చేసి ఎంతవరకు నెరవేరుస్తున్నారు, అట్లాగే కంపెనీ నెట్ ప్రాఫిట్ లోకి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. స్టాక్ అయితే ఇంకా కొన్ని క్వార్టర్స్ వాలటిలిటీ చూపించే అవకాశం ఉందండి. సో ఈ రీసెంట్ ఫాల్ అనేది కొంచెం ఫ్రాత్, అంటే ఎక్కువగా పెరగటం, ఎక్సెసివ్ గా పెరగటాన్ని కొంత స్టాక్ కట్ చేసుకుంటుంది. నేను అనుకోవటం అరౌండ్ 90 రూపీస్ దగ్గర మళ్ళీ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ స్టాక్ మళ్ళీ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుందండి. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేటప్పటికి 90 రూపీస్ 95 రూపీస్ మధ్యలో నెక్స్ట్ సపోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ త్రివేణి చేస్తున్నారు. త్రివేణి మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయవాడ నుంచి అండి. ఎన్ఎల్సీ ఇండియా 277 లో తీసుకున్నాము. అది ఇంకా ఏం పెరగట్లేదు కదా, రిఫెక్స్ ఇండస్ట్రీస్ కి షిఫ్ట్ అవ్వచ్చా అని వెయిట్ చేయొచ్చు అంటారా, లేకపోతే రిఫెక్స్ ఇండస్ట్రీస్ షిఫ్ట్ అవ్వమంటారా? ఎన్ఎల్సీ ఇండియాని హోల్డ్ చేయమని చెప్తానండి. ఇమీడియట్ గా ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. కొంత కన్సాలిడేషన్ స్టాక్ లో జరిగింది రీసెంట్ టైమ్స్ లో. సో కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. సో బహుశా ఈ స్టాక్ ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇక్కడ నుంచి పెరగడానికి అంటే కొంత టైం హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 6 months కనుక హోల్డ్ చేస్తే ఈ స్టాక్ మళ్ళీ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ రిఫెక్స్ లో మూవ్ అవచ్చు అని అడుగుతున్నారు. రిఫెక్స్ చూస్తే షార్ప్ గా పెరిగిన స్టాక్ అంటే ఆల్మోస్ట్ మీకు లాస్ట్ జూలై నుంచి లాస్ట్ 3-4 months లో
ఆల్మోస్ట్ 2.5 months లోనే ఈ స్టాక్ 160 నుంచి 485 రూపీస్ దగ్గర వాళ్ళు ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది. సో ఒక ట్రిపుల్ అయిపోయిన స్టాక్ లో అది కూడా చాలా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ రిస్కీ అవుతుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అవుతుంది. ఏమాత్రము కింద పడిపోయినా మళ్ళీ మీరు కంగారు పడే అవకాశం ఉంటుంది. సో షార్ప్ పుల్ బ్యాక్స్ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆ డెసిషన్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అండి. ఎన్ఎల్సీలో కంటిన్యూ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ చందు చేస్తున్నారు. చందు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. చందు గారు మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్, ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి ఈ స్టాక్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం? ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉన్నాయా? ఇన్వెస్ట్ చేయడానికి ఏంటి సార్? ఫైనాన్స్ కంపెనీస్ వచ్చేటప్పటికి ఈరోజు బజాజ్ హోమ్ ఫైనాన్స్ లిస్ట్ అయిన తర్వాత ఆ సెగ్మెంట్ లో కొంత కలకలం జరుగుతుందండి. అంటే అన్ని కంపెనీస్ మిగతా అన్ని కూడా కొంత వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా ఫైనాన్స్ కంపెనీస్ ఈ మధ్య కొంత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇట్లాంటివి కొంత రికవరీస్ మొదలైన టైంలో మళ్ళీ కొంత సెట్ బ్యాక్ లాగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మళ్ళీ 2% లో అలా ఫాలో అవటం చూస్తున్నాము. హోమ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో అయితే 3 to 5% స్టాక్స్ ఫాల్ అయినాయి. మిగతా స్టాక్స్ అంటే మొత్తం స్ట్రక్చర్స్ అంటే కొన్ని ఓవరాల్ గా కొత్త కంపెనీస్ వైపు మూవ్ అవుతున్నారు. అంటే బజాజ్ హోమ్ ఫైనాన్స్ లాంటి దాంట్లో మూవ్ అయినట్టు కనిపిస్తుంది. మేబీ ఇది షార్ట్ టర్మ్ ఫినామినా అండి. అంటే కొన్ని రోజులు కొత్త కంపెనీస్ మీద మోజు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ వాల్యుయేషన్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్ని రీసెట్ అవుతూ ఉంటాయండి. సో ఓవరాల్ గా ఫైనాన్స్ కంపెనీస్ ప్రస్తుతానికి